ఏదైతే బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఉందో రొట్టెల పండుగ అయిన తర్వాత సుమారుగా ఒక 15 రోజుల తర్వాత ఇక్కడ కుండల దర్గా అనేటువంటి దర్గాలో రొట్టెల మార్పిడి ఏ విధంగా అక్కడ జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కుండల మార్పిడి కూడా జరుగుతుంది. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అమిత్సన్. ఏదైతే బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఉందో రొట్టెల పండుగ అయిన తర్వాత సుమారుగా ఒక 15 రోజుల తర్వాత ఇక్కడ కుండల దర్గా అనేటువంటి దర్గాలో మత సామరస్యానికి ప్రతీగా నిలిచేటువంటి దర్గాగా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. కుల మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి రొట్టెల మార్పిడి ఏ విధంగా అక్కడ జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కుండల మార్పిడి కూడా జరుగుతుంది. సో ఫైజుల్లా షా ఖాదరి దర్గాలో మనం ఉన్నాము. ఇక్కడ మనకుతో పాటు ట్రెజరర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. భయ్ చెప్పండి, ఇప్పుడు ఈ దర్గా ఏదైతే రొట్టెల పండుగ తర్వాత ఇక్కడ అంత ఫేమస్గా కుండల దర్గా కూడా జరుగుతుంది గంధ మహోత్సవం. సో ఈ గంధ మహోత్సవం ఎప్పుడు ఏంటి ఆ వివరాలు చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ సిరాజ్, దర్గా ట్రెజరర్ని. ఇక్కడ బారాషాహి దర్గా అయిన 15 రోజుల తర్వాత కుండల గంధం అనేది చాలా వైభవంగా జరుగుతుంది. మత సామరస్యంగా ఇటు హిందూ కాదు, ముస్లిమ్స్ కాదు, క్రైస్తవులు కాదు, అందరూ కలిసిమెలిసిగా అదేవిధంగా ప్రతి ఒక్క సంవత్సరం గంధ మహోత్సవం ఏ విధంగా అయితే జరగద్దో కుండల మార్పిడి అనేది ఫస్ట్ సారి ఈ దర్గాకి విజిట్ చేసినప్పుడు అతని ఏమైనా కోరిక కానీ ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఆ కుండ పట్టుకొని వెళ్ళిన తర్వాత అతను ఒక కోరిక పూర్తి అయిన ఒక కుండ తీసుకుని వెళ్తే దాని బదులుగా 2 కుండలు వదలాల్సి ఉంటుంది. 2 కుండలు తీసుకుని పోయి ఉంటే 4 కుండలు తీసుకుని వచ్చి వదలాల్సి ఉంటుంది. బారాషాహి దర్గాలో ఏ విధంగా అయితే కోరికలో మొక్కుకొని మేము తీసుకుంటామో సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఇల్లు కట్టిందని సంబంధించి అదేవిధంగా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కుండల విధంగా ఉంటుంది. ఇక్కడ కుండలు అక్కడ రొట్టెలుగా కుండలు జరుగుతాయి. ఓకే, ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి వస్తుంది? ఇది చాలా మా పెద్దోళ్ళ కాలం నుంచి వస్తూ ఉంది. వీళ్ళ వయసు అయిన తర్వాత నుంచి మా అన్నోళ్ళు అక్కడి నుంచి మా పెద్దలు చేస్తుండేరు. అప్పుడు బాబులకు ఉండేది ఆ దర్గా. అప్పుడు ఏమంటే చిన్న కుండలు ఏమంటే ఒక 40-50 మంది వస్తుండేరు. అప్పట్లో 40-50 మంది వచ్చి ఆ కుండలు బలిదేక బట్కా అంటారు. బట్కా ఆ కుండలు తెచ్చి వదిలిపెట్టి సందీపులు చేసుకుని పోయేది. అది అట్టే జరగతా 30 సంవత్సరాల తర్వాత ఇంకా పెరిగింది. అంటే కుండల్లోనే ప్రసాదం మార్పిడి చేయడం వెనక ఏమైనా అర్థం ఉందా? దీని గురించి ఏమైనా మీకు తెలుసా? మార్పుడు కుండల్లోనే ప్రసాదం మార్పిడి జరుగుతుంది కదా, కుండల్లో పెట్టిస్తారు కదా, దీని వెనక ఏమైనా అర్థం ఉందా? అది వెనక ఏళ్ళ మనకైతే ఏం తెలియదు, తెలియదు అసలు ఏళ్ళే అటువంటి మార్పుడు. అవి మార్పుడు చేయటం తెలుసు కానీ సందీపు ఎందుకు చేస్తారని తెలియదు. ఈ కోరికలతో ఇప్పుడు నేను వచ్చాను ఒక కోరిక పెట్టుకొని అది ఏదో ఉంటుందో, బూంది ఉంటుందో, బలిదో ఉంటుందో, మైసూర్ పాకు ఉంటుందో, ఏదో మేము సంతోషంగా తీసుకుని పోయి తింటాం. అది ప్రసాదంగా. రైట్. మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఆయన చెప్తూ ఉన్నారు రకరకాల వస్తువులు దాంట్లో ఉంటుంది అని. సో ఏది దొరికితే అదేనా ఎట్లా? అంతే. ఇప్పుడు ఫస్ట్ సారి కొండ పట్టుకున్నప్పుడు మీకు ఏదైతే వచ్చి ఉంటుందో దాని లోపల యాక్చువల్గా మలిద అంటే సువాలంగ మలిద ప్లస్ ఇది బియ్యప్తు పిండి చేసేది ఒకటి, రొట్టె పిండి చేసి మలిద స్పెషల్గా చేస్తున్నాడు. ఇప్పుడు ఉండే కాలం మారే కొద్దికి జనాలు కూడా అప్డేట్ అయ్యి బజార్ పైన ఉండేదే బూందీ, ఖర్జూరం, స్వీట్, దాంట్లో ఏదైతే ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉంటాయో నెక్స్ట్ సారి మీ కుండ పట్టుకున్న దాంట్లో తినిన తర్వాత అదే తీసుకుని వచ్చి వదలాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఇందుకు కుండకి మార్పిడి ఎందుకు చేస్తారనేది దానికి ఆన్సర్ అని లేదు, ఆచారంగా వస్తూ ఉంది. మా పెద్దోళ్ళు కూడా అదే ఆచారంలో మా 18 తర్వాత ఇతనికి వయసు దాదాపు 70 దాకా ఉన్నారు, 78 ఆయన కూడా చూసి ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి ఎందుకు వస్తున్నది మన దగ్గర అయితే ఆన్సర్ అయితే లేదు. అది దాంట్లోనే ఎందుకు చేస్తారు అని ఇందాక మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి. రైట్. అలాగే ఈ కుండల్లో తమలపాకులు వస్తే అదృష్టం అని అంటూ ఉంటారు. సో కరెక్టేనా? అది దాంట్లో సువాలంగ మలిద అదృష్టం, తమలపాకు అదృష్టం. అది తమలపాకు దశ మారిపోతుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. అవును. ఈ దర్గాకి సంబంధించి హిస్టారికల్ ఇది ఏమన్నా ఉందా, చరిత్ర ఏమన్నా ఉందా? ఇది మేము చేస్తున్నది 113వ గంధం. 113వ గంధం. వీళ్ళ నుంచి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా కంటిన్యూ మేము కూడా చేస్తూ ఉన్నాం. అదే మీకు సంబంధించి ఏమన్నా కోరికలు తీరడం కానీ అటువంటి ఏమన్నా జరిగాయా? నాకు తెలియదు సార్. నమస్తే, నేను దర్గా సెక్రటరీని మాట్లాడుతున్నాను సార్.
సరే ఎలాగైతే బారాషాహి దర్గాకి బయట రాష్ట్రాల నుంచి ఎలాగైతే జనం చెన్నై, మహారాష్ట్ర, ఆ, పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వస్తారో అలానే ఇక్కడ వేరే వేరే రాష్ట్రాల నుంచి జనాలు బయటకు వస్తారు, ఇక్కడికి తరలిస్తారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలతో కమిటీ వాళ్ళందరూ వాళ్ళని మంచిగానే ఆహ్వానిస్తారు. ఇంకోటి ఏంటంటే అక్కడ బారాషాహి దర్గాలో రొట్టెల మార్పిడి జరుగుతుంది, ఇక్కడైతే కుండల మార్పిడి జరుగుతుంది. అక్కడ ఎలాగైతే దానికి రొట్టెల దర్గా అని పిలుస్తారు, ఇక్కడ దాన్ని కుండల దర్గా అంటారు. సో ఈ గంధ మహోత్సవానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. 11వ తేదీ శనివారం సాయంకాలం గంధం బయలుదేరి పెద్ద బజారు, సంతపేట, చిన్న బజార్ మీదకి వెళ్ళి ఆజాద్ సెంటర్కి తిరిగి మళ్ళీ దర్గాకి చేరుతుంది. 11వ తేదీ గంధం, 12వ తేదీ తహలీల్ ఫాతిహా ఖసీజా ఖానీ, 13వ తేదీ తహలీల్ ఫాతిహా, అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కుండల మార్పిడికి ఎప్పుడు టోకన్లు తీసుకోవాలి? అంటే టోకన్ పద్ధతి ఉంటుంది కదా, ఎప్పుడు టోకన్ తీసుకోవాలి? కుండలు ఎప్పుడు స్వీకరించాలి? కుండలకు ఎప్పుడు రావాలి? 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి దర్గా గేటు వద్ద టోకన్లు అయితే అమ్ముతూ ఉంటారు. గంధం లేపన అయిన అనంతరం సదింపులు అయిన తర్వాత ఈ టోకన్ తీసుకున్న వాళ్ళకి ఆ టోకన్ తీసుకొని కుండ పంచే కార్యక్రమం 12వ తేదీ తెల్లవారుజామున ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగుతుంది. అంటే వందల మంది భక్తులు వస్తారు కదా, మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గంధం పంచేటువంటి సమయంలో కావచ్చు, ఈ కుండలు పంచేటువంటి సమయంలో కావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అవి చేస్తున్నారా? కమిటీ సభ్యులందరూ ఒకటితో 3 సార్లు కూర్చొని మాట్లాడి వచ్చే భక్తులకి అన్నం కానీ అన్నదానం అయితే జరగద్ది. చాలామంది వాళ్ళ సొంతంగా చేస్తూ ఉంటారు, దర్గా తరపు నుంచి కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఉంటుంది, ఉండడానికి వాళ్ళకి అరేంజ్మెంట్స్, టాయిలెట్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, పోలీస్ సెక్యూరిటీ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అదేవిధంగా అన్ని పర్మిషన్లు తీసుకొని చేయగలుగుతాం. సో 11వ తేదీ శనివారం రాత్రి గంధ మహోత్సవం ఉంటుంది. ఆ తర్వాత 12వ తేదీ ఏదైతే గంధ మహోత్సవం తర్వాత ఉందో తెల్లవారుజాము నుంచి ఈ మట్కీలు అంటే కుండలు పంచడం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ కుండలకు సంబంధించి టోకన్లు మాత్రం 11వ తేదీ ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఇస్తారు. ఇచ్చినటువంటి టోకన్లకు సంబంధించి 12వ తేదీ కుండలు స్వీకరించడం జరుగుతుంది. 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే. ఎందుకంటే దానికి కారణం కూడా అడిగాను, 12వ తేదీ మధ్యాహ్నం 12 వరకు ఎందుకు అని. సో దాని తర్వాత అంటే ఫుడ్ కాబట్టి ఫుడ్ మళ్ళీ చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. సో ఖచ్చితంగా టోకన్లు అమ్మేశారు, టోకన్లు చేశారు, మాకు ఇవ్వలేదు అనేది కాకుండా 12 లోపల మాత్రమే వచ్చి తీసుకోవాలి. 12 లోపల మాత్రమే వచ్చి తీసుకోవాలి. 12 తర్వాత టోకన్లు తీసుకున్నా కూడా కుండలు ఇవ్వడం జరగదు. ఇదైతే క్లియర్గా దర్గా కమిటీ చెప్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే ఆ ప్రసాదం అనేది చెడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా 12 గంటల లోపల మాత్రమే స్వీకరించండి. ఇదైతే అందరికీ దర్గా కమిటీ ప్రత్యేకంగా తెలియజేయమని చెప్తున్నారు కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాం. ఈ లోపల మాత్రమే జరుగుతుంది. అంటే 12వ తేదీ తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల కుండలు స్వీకరించాల్సి ఉంటుంది. స్వీకరించిన కుండలు తీసుకెళ్లిన వారు వచ్చే సంవత్సరం మళ్ళీ 2 తీసుకుంటే 4 ఇలా తీసుకొచ్చి మా కుండల మార్పిడి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక దర్గా అడ్రస్ కూడా ఒకసారి చెప్తాను. డైకాస్ రోడ్, పెద్ద బజార్, నెల్లూరు అనమాట. చేపల మార్కెట్ ఉంటుంది. చేపల మార్కెట్ దాటిన తర్వాత సందులో ఉంటుందన్నమాట ఈ దర్గా. డైకాస్ రోడ్, పెద్ద బజార్, కుండల దర్గా అంటే ఎవరైనా చెప్తారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.